మేమిద్దరం కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నామంటే మొట్టమొదట బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం తాజకృష్ణ హోటల్లో పెట్టి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ముఖ్యంగా కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఎట్లా వెళ్తుందనే విషయం గురించి వారికి తెలియజేసి ఆ సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కులగణన చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలన్నీ యాక్టివ్గా ఉన్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పేపర్లో వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గత 77 ఏళ్ళుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయం చేయబడ్డటువంటి వ్యక్తులు. ఈరోజు ఏ రంగంలో చూడండి, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం గత 77 సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉంది. మనం కొన్ని విషయాల గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడదామని చర్చిద్దామని చెప్పాం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో అడ్డుకున్నటువంటి వ్యక్తి మన విల్సన్ గారు. పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 3 రోజులలో అప్రూవల్ జరిగింది. ఒకరోజు అంటే జనవరి 8 రోజు పార్లమెంట్ లోక్సభలో పెట్టిండ్రు, బిల్లు పాస్ అయింది. 9వ రోజు రాజ్యసభలో పెట్టిండ్రు, బిల్లు పాస్ అయింది. 12వ రోజు రాష్ట్రపతికి ఆమోదమైంది. 15వ రోజు అది చట్టంగా మారిపోయింది. ఆ తర్వాత జనవరి 19 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుంది. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన అన్యాయాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఆర్థికపరమైన చూసినట్టయితే ఆర్థికపరమైన రిజర్వేషన్లలో ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు ఎంబీసీ అంటే మన బీసీ కమిషన్ చైర్మన్ గారు. గతంలో మనం చూస్తే ఒకటి ఎంబీసీ కమిషన్ అని ఒకటి 2017లో వేశారు. 2017లో వేసి అందులో 35 కులాలను చేర్చినారు, ప్లస్ 36 కులంగా అనాథలను చేర్చి 3850 కోట్ల బడ్జెట్ ఇచ్చి తీరా చూస్తే ఖర్చు పెట్టింది ఏంటంటే 19 కోట్లు. ఎందుకయ్యా మీరు వీళ్ళకి ఎంగిల్ మెతుకులు విసిరేస్తున్నారు? ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ధనవంతులు మన హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఉరున్ ఇండియా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు 2024లో. దాని ప్రకారం భారతదేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత అత్యధికంగా ధనవంతులు ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్. ఎట్లయింది భారతదేశంలో హైదరాబాద్ 3వ స్థానానికి? సో మనకేమో ఎంగిల్ మెతుకులు విసిరేస్తున్నారు, అక్కడ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఎట్లయిన దానికి చాలా ఉన్నాయి మనం చెప్పడానికి. మరి ఇక్కడ నా వెనుక ఉన్న వాళ్ళు కొద్దిగా టైం అంటున్నారు కాబట్టి నేను కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో బిలియన్ సంపద అంటే $1 బిలియన్ దాటిన వాళ్ళు 18 మంది ఉన్నట్టు వాళ్ళు లెక్క తెలిసారు. ఆ 18 మంది ఓసీలే, ఒక్కడు బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు. ఇది పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ భారతదేశంలో 3వ స్థానంలో రిచెస్ట్ ప్లేస్ ఎట్లయిందంటే అది. మీరు అదేవిధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టు లోక్సభలో చెప్పినారు 2024లో. అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత అనిల్ అంబానీకి సంబంధించి 48,000 కోట్లైన రుణం తీసుకున్నాడు. 48,000 కోట్ల రుణం తీసుకుంటే ఆయనకు 480 కోట్లు మాత్రమే కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసింది. ఇది భారతదేశం. అదే మన 80 కోట్ల బీసీ బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో. వీళ్ళ పిల్లలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి 2024 వరకు వీళ్ళ స్కాలర్షిప్స్ మీద, ట్యూషన్ ఫీ మీద ఖర్చు పెట్టింది ఏంటంటే 15,000 కోట్లు. ఒక్క వ్యక్తికి మనం 47,000 కోట్ల రుణమాఫీ చేసి 80 కోట్ల మంది ప్రజల బిడ్డలకు 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి విషయం. మరి మనం చూసిన మీ దేశంలో ఏ ఉద్యమం జరిగినా, మన రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా బీసీ బిడ్డలే ముందుండి ఉద్యమాలు జరిపించారు. ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు చట్టసభల్లో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్టయితే బీసీ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో బీసీ బిడ్డలు కొంత చదువుకొని ముందుకొచ్చి ఉద్యోగాలు పొందాం అంటే ఒకవైపు ప్రైవేటైజేషన్ పేరు అటు ఉద్యోగాలు పోయినాయి, ఇంకోవైపు మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఇవి పోతున్నాయి. కేంద్రంలో చూస్తే 4 కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి, ఏబిసిడి అని. ఏ కేటగిరీ, బి కేటగిరీలో 15% దాటలేదు. సిడి కేటగిరీలో ఈ రోజుకి 22% దాటలేదు. 27% ఉండాల్సింది కూడా లేదు.
ఇక పోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లను ఐఐటి ఐఎంలో మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్లలో 4% కూడా లేదు. బ్యాంకులలో తీస్తే టాప్ మేనేజ్మెంట్లలో మొత్తం కూడా 7% లేరు ఓబీసీలు. మరి ఏమైంది రిజర్వేషను? ఎందుకు అమలు అవుతలేదు? ఒకవైపు రిజర్వేషను పరిస్థితి అట్లా ఉంది, ఇంకోవైపు ఆర్థికంగా మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్లో 21-22 సంవత్సరానికి ఎస్సీ కాంపోనెంట్ కింద 1,12,000 ఖర్చు పెట్టింది. మేము వద్దనంటలే. ఎస్టీ కాంపోనెంట్ మీద 76,000 ఖర్చు పెట్టింది, వద్దనంటలే. కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టిండు? 2,000 కోట్లు. సో మనకు స్పెషల్ కాంపోనెంట్ లేదు. అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నానంటే, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను మీరు రేజ్ చేయాలి. లేనట్టయితే ఇక్కడ మనకు న్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు, పార్లమెంట్లో తీర్మానమైంది ఏకగ్రీవంగా. కానీ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగణన ఏం సోషల్ ఎకనామిక్ స్టేటస్ చెప్పని మోసం చేశారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగణన చేస్తాం వచ్చే 2021 సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా అనేకమైన అన్యాయాలు ఉన్నాయి. ఈ అన్యాయాల గురించి చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలారా, మన ఓట్లు మనం వేసుకుందామా వద్దా? సో ఇప్పటి నుంచి ఏంటి, ఓట్లు మనవే, సీట్లు మనవే, ఓట్లు మనవే, సీట్లు మనమే మీరు అనాలి. లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పార్టీలకు వేస్తే మన బతుకులు ఇంత అవుతాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్నీ కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు వేసితే మళ్ళీ మన బీసీలు దగాపడ్డట్టే. ఇప్పటికే బీసీ బిడ్డ దగాపడ్డ బిడ్డ ఈ దేశంలో. కాబట్టి బీసీ ఇప్పుడు మన ఓట్లు మనవే, సీట్లు మనవే. ఏం గట్టిగా అంటలేరు, ఏమైంది? అంత ఓపిక లేదా? 77 ఏళ్ళ నుంచి మోసి అంతా కూడా అలసిపోయి ఉన్నారేంటి అందరినీ అగ్రవర్ణాలను? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. किरण इनकलाबी कायद